మీకు ఉదయకాల శుభములు. మీ త్రోవకు వెలుగు అనే కార్యక్రమానికి ప్రేమపూర్వక స్వాగతం. స్వస్థపరచు యేసయ్యా, సౌఖ్యమిచ్చే యేసయ్యా, స్వస్థపరచు యేసయ్యా, సౌఖ్యమిచ్చే యేసయ్యా, స్వస్థపరతువు సౌఖ్యమితువు అద్భుత యేసయ్యా, స్వస్థపరతువు సౌఖ్యమితువు అద్భుత యేసయ్యా. మనుషులైనా ఏ వైద్యులైనా చేయలేనిది నీకు సాధ్యమే. మనుషులైనా ఏ వైద్యులైనా చేయలేనిది నీకు సాధ్యమే. స్వస్థపరచు యేసయ్యా, సౌఖ్యమిచ్చే యేసయ్యా. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5-10 వరకు. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంట్లో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయునని ఉత్తరం ఇచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవరికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. సర్వశక్తిమంతుడా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. త్రోవక వెలుగు అనే కార్యక్రమం ద్వారా ఇంతవరకు ఒక పాటను మేము విన్నాం, వాక్యాన్ని చదువుకున్నాం. ఇప్పుడు ప్రార్థన చేస్తుండగా మా ప్రార్థన ఆలకించగల దేవుడు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని వింటున్నారో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు మీరు జరిగించే దేవుడు అని విశ్వసించడానికి మీరు సహాయం చేయ తండ్రి. ఉదయాన్నే ఈ విధంగా నీతో కలుసుకోవడానికి, నీతో మాట్లాడడానికి, దేవా నీ మాటలు వినడానికి, నువ్వు చేసే కార్యాలను మేము రుచి చూడడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మరొకసారి నీకు వందనాలు. మా ప్రార్థన ఆలకించే దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని వింటున్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపం చేసుకునండి. ఈ మే మాసంలో మమ్మందరిని కూడా జ్ఞాపం చేసుకుని ఇన్ని రోజులు మీరు కాపాడి భద్రపరిచినందుకు మరొకసారి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ విధంగా మా దేశంలో ఎలక్షన్ జరుగుతున్నాయి నైనా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నైనా. అనేక రాష్ట్రాల్లో పూర్తయినాయి, ఇంకా కొన్ని రాష్ట్రాలు మిగిలి ఉన్నాయి. మీరు జ్ఞాపం చేసుకునండి. ఇంకా మిగిలి ఉన్న రాష్ట్రాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే నాయకులు ఉన్నారో ఆ నాయకులు, సరైన నాయకుల్ని మేము ఎన్నుకోవడానికి మీ కృపను అనుగ్రహించండి. ఆ విధంగా ఎలక్షన్ అయిన రాష్ట్రాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ ఉన్నాయి. మీరు జ్ఞాపం చేసుకునండి. మా దేశాన్ని సరైన నాయకుడిని పరిపాలించడానికి మీరు ఎన్నుకున్న దేవుడు తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం. మీరే ఎన్నుకోనండి సరైన నాయకుడిని. దేవా, మేము చూడ్డానికి మీరు సహాయం చేతండి వందనాలు చెల్లిస్తున్నాం. మా దేశాన్ని మీరు బాగు చేయండి. మా దేశాన్ని స్వస్థపరచండి. మా దేశాన్ని పట్ల ఒక కనికరం చూపించండి. దేవా, మీరే ఈ దేశంలో గొప్ప కార్యాలు చేయగల దేవుడు తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం. అనేకులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ దేశము దేవా, ఈ దేశం కొరకు, దేశ నాయకుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. సరైన నాయకుడిని ఎన్నుకోవాలని ప్రార్థన చేస్తున్నారు. మీరు గొప్ప కార్యాన్ని జరిగించి నీ నామాన్ని మహిమ తెచ్చుకునండి. ఆ విధంగా ఎంతమంది అయితే చిన్న బిడ్డలు ఉన్నారో జ్ఞాపం చేసుకోండి. ఎండాకాలము అనేక చోట్ల ఎండల ద్వారా, విపరీతమైన గాలుల ద్వారా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మీరు జ్ఞాపం చేసుకునండి. బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. 100 మంది ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు.
వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. యవనస్తులు సరైన మార్కులు రావడానికి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఉత్తీర్ణులు కావడానికి మీరు సహాయం చేయండి. ఆ విధంగా కృప చూపించండి. కొంతమంది యవనస్తులు తండ్రి జాబ్స్ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు కనికరించండి. మంచి జాబ్స్ ని, సరైన చదువుకు సంబంధించిన ఉద్యోగాన్ని మీరు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. తండ్రి కొందరు చెల్లిస్తున్నాం. చిన్న బిడ్డలు కూడా ఒక క్లాస్ పూర్తి చేసుకుని మరో క్లాస్కి వెళుతుండగా మీ జ్ఞానంతో నింపండి, మీ కృపతో బలపరచండి. తండ్రి కొందరు చెల్లిస్తున్నాం. ఆ విధంగా ఎంతమంది అయితే ఈ కార్యక్రమాన్ని వింటున్నారో, స్పాన్సర్స్ కొరకును, విలేజ్ అడాప్షన్ తీసుకున్న వారి కొరకును, బాక్స్ హోల్డర్స్ కొరకును, ఎంఓ డోనర్స్ కొరకును, ఎవరైతే విశ్వాన్ని పరిచయం ప్రేమించి కానుకలు సమర్పిస్తున్నారో వారి కుటుంబాలన్నింటినీ కూడా మీరు ప్రత్యేకంగా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ పరిచర్ను ఇంకనూ ప్రోత్సహించడానికి అనేకులు లేవనెత్తండి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా. ఆ విధంగా తండ్రి విశ్వాన్ని పరిచయం మీరు వాడుకునండి. ఈ నెలలో తెలంగాణ రాష్ట్రము, ఆ విధంగా ఆంధ్ర రాష్ట్ర కూడికలు జరుగుతూ ఉన్నాయి. నేను కేరళలో మీరు జ్ఞాపకం చేసుకునండి. మీరు కృప చూపించి ఘనంగా నీ నామ మహిమార్థమై జరగడానికి మీరు సహాయం చేయండి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నేను ఏ బలహీనతలున్నా సమస్తము ఎరిగిన దేవుడు తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం. నీకు అసాధ్యమైనది ఏది లేదు నైనా, సమస్తము సాధ్యము. అరికాలు మొదలుకొని శిరము వరకు మీరు ముట్టి సంపూర్ణ ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి. స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడు, మీ స్వస్థ కార్యాన్ని ఆ బిడ్డల జీవితంలో మీరు జరిగించండి అయినా, మీరే స్వస్థపరచండి. ఎంతో మంది తండ్రి మంచం మీద పడి ఉన్నారు, వారిని మీరు కనికరించండి అయినా. ఆయా రోగముతో ఉన్నారు నైనా. ఏ రోగమైనా మీరు స్వస్థపరచగల దేవుడు, ఎంత పెద్ద రోగమైనా మీరు స్వస్థపరచగల దేవుడు. క్యాన్సర్ కానీ ప్రత్యేకంగా అనేకమైన బలహీనతలతో బాధపడుతున్న వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరచండి. హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నవారు, కాలు నొప్పులతో, చేతుల నొప్పులతో బాధపడుతున్నవారు, ఆ విధంగా బ్లడ్ క్లాట్స్తో బాధపడుతున్నవారు, పక్షవాతంతో బాధపడుతున్నవారు, అనేక రీతిలుగా ఎవరైతే బాధపడుతున్నారో, బీపీ, షుగర్, ఎవరైతే రుగ్మతతో బాధపడుతున్నారో, అనేక క్యాన్సర్ల ద్వారా బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా మీరు కనికరించి ముట్టి బాగు చేయండి. నేను మీరు స్వస్థపరచండి, మీ కార్యం జరిగించండి. మీరే కృప చూపించమని ఉదయకాల సమయంలో ఏ ప్రయత్నం అయితే వారు చేస్తున్నారో ఈరోజు వెళ్తున్నప్పుడు తండ్రి ప్రతి ప్రయత్నంలో మీరు సఫలతను మీరు అనుగ్రహించండి. గొప్ప కార్యం వారి కుటుంబ జీవితంలో మీరు జరిగించి నీ నామాన్ని మహిమ తెచ్చుకోనండి. నీ సన్నిధికి ఎక్కువగా రావడానికి మీరు సాయం చేయండి. కుటుంబంగా నీ సన్నిధిలో గడపడానికి మీరు సాయం చేయండి. ప్రత్యేకంగా మమ్మల్ని అందరూ కూడా జ్ఞాపకం చేసుకోమని, దీని ఆశీర్వాదాలతో, దీని దీవెలతో మమ్మల్ని నింపమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు ఉన్నతమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆయనను ఆరాధిస్తూ, ఆయన కొరకై జీవిస్తూ, ఆయనను ప్రచురం చేస్తూ, ఆయన రాకడ కొరకై ఎదురు చూస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి, మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సర్వదా తోడై నీడై ఉండును గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థించుటకు మేమెల్లప్పుడూ సిద్ధం. మా టోల్ ఫ్రీ నంబర్ 1800-270-0333కు వెంటనే ఫోన్ చేయండి.